హరిహర వీరమల్లు సినిమా అదొక చారిత్రక ఘట్టంలాగా మొఘలుల మీద హరిహర వీరమల్లు పోరాడి కోహినూర్ వజ్రాన్ని తెచ్చినట్టుగా కథలుగా ఈరోజు ఆ సినిమా పేరుతో ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి చరిత్రలో హరిహర వీరమల్లు అనేవాడు లేడు. కేవలం మొఘలులు, కోహినూర్ వజ్రం ఈ రెండు వాస్తవాల మీద మిగతా అన్ని కూడా కల్పిత కథలు పెట్టి ఆ పేరుతో ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంచేదానికోసం ఈ సినిమా ఉన్నట్టుగా ఆ ప్రచారాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తా ఉన్నది. వాస్తవానికి చరిత్రలో కల్పిత గాథని ఒకటి పెట్టి ఈ రకమైనటువంటిది చేయటం సరైనటువంటిది కాదు. అందులో పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన పోయి కల్పిత కథలను చరిత్ర కింద చూపెట్టి భ్రమలు సృష్టించడం సరైనది కాదు. అందుకని సినిమాలో, బయట పోస్టర్లో, ప్రచారం అన్నింటిలో కూడా ఇది చరిత్ర కాదు, కల్పితం అనే ప్రచారం కూడా దీంతో పాటు వేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు కోహినూర్ వజ్రం అనేది ఇక్కడ కృష్ణా ఒడ్డున దొరికినప్పటికీ కర్ణాటక, ఆంధ్ర బార్డర్లో అది అక్కడి నుంచి రాజుల చేతుల్లోకి పోయి కాకతీయ రాజులు, అక్కడి నుంచి ఢిల్లీ సుల్తాన్లు, అక్కడి నుంచి మొఘల్ నుంచి నాదిర్షా నుంచి ఆఫ్ఘనీ రాజుల నుంచి సిక్కు రాజన్ సింగ్ రాజుకి, అక్కడి నుంచి ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళకి చేరి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ దొంగతనంగా మన దేశం నుంచి తరలించి పోయి బ్రిటిష్ అక్కడ రాణి కిరీటంలో దాన్ని పెట్టారు. ఆ తర్వాత భారత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి అది మ్యూజియంలో ప్రస్తుతానికి పెట్టి ప్రదర్శన చేస్తున్నారు. అది మన జాతీయ సంపద కోహినూర్. అది ఈరోజు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చేరింది. మొఘళ్ల కాలంలో ఎన్ని అక్రమాలు కొంతమంది రాజులు చేసి ఉండొచ్చు. ప్రతి రాజు మొఘలు ముస్లిం అని లేదు, హిందూ అని లేదు, రాజ్యకాంక్షతో మనుషులను చంపేశారు, భూములు ఆక్రమించారు, దుర్మార్గాలు చేశారు, మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతినిధులు వాళ్ళు. అటువంటి సమయంలో మొఘళ్ళు కూడా చాలా యుద్ధాలు చేశారు, భూములు ఆక్రమించారు. కానీ ఆ కాలంలో సృష్టించబడిన సంపద అంతా మన దేశంలో ఉండిపోయింది. మొఘళ్ళు కూడా ఇక్కడే ఆఖరి మొఘలు చక్రవర్తి కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడే చనిపోయాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన సంపదనంతా దోచుకొని బ్రిటన్ తరలించుకుపోయారు. చివరి కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకుపోయారు. ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా ఈయన పలుకుబడి, పవన్ కళ్యాణ్ గారి పలుకుబడిని మోడీ దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, హోమ్ మినిస్ట్రీలో ఉంది, దాన్ని ఉపయోగించి ఈరోజు కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తిరిగి రప్పిస్తే, లండన్ నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి విముక్తి చేసి మన దేశానికి రప్పిస్తే భారత ప్రతిష్ట ఇనుమడింపజేసిన వాళ్ళు అవుతారు. నిజమైన దేశభక్తి పరులు ఎవరైనా సరే ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం ప్రయత్నించాలి. ఆ వాస్తవం చెప్పకుండా మన దేశాన్ని దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావన లేకుండా ఈ దేశానికి శత్రువులు ఎవరంటే ముస్లింలు, హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను పెంచేదానికోసం జరిగే ఏ ప్రయత్నాన్ని సరే ప్రజలు అనుమతించరు, స్వాగతించరు. అందులో ఆంధ్రప్రదేశ్ మత సామ్రాజ్యం